Hello friends, welcome to our YouTube channel Pharma Train. సో అందరూ ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకున్నట్టున్నారు కూడా. సో మన ప్రేక్షకులందరికీ లేకపోతే మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే సో ఈరోజు ఇది జనరల్ ఇన్ఫర్మేషనే. బేసికల్గా పాము కాటుకి వేసే విరుగుడు లేకపోతే ఆ మందులు ఎలా తయారు చేస్తారనేది ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ లేకపోతే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేద్దామని ఒక చిన్న వీడియో అనేది నేను ప్లాన్ చేశాను. సో తెలిసిందే కదా, మన వీడియో టైటిల్ ఆల్రెడీ పెట్టాను కదా, విషానికి విరుగుడు విషమే. సో అది బేసికల్గా ఆ వర్డ్ విన్నప్పుడే కొంచెం ఏదో డౌట్ వస్తుంది, సరే అండి విషానికి విరుగుడు విషమే అంటున్నారు అని. సో రియల్లీ పాము యొక్క విషం నుంచే దానిని మళ్ళీ ఆ విషాన్ని విరుగుడు అంటే లైక్ మళ్ళీ ఆ పాము కరిచినప్పుడు మనకి ఎక్కకుండా ఆ విషం లేకపోతే దాని టాక్సిక్ ఎఫెక్ట్స్ అనేవి మనకి ఏమీ కలగకుండా చూసే విరుగుడు ఏదైతే యాంటీడోట్ ఇంజెక్షన్ ఉందో అది పాము యొక్క విషం నుంచే చేస్తారు. సో అది నేను మీకు ఎలా చేస్తారు ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అంటే ఇదేమీ సర్కాస్టిక్గా తీసుకోమాకండి. సో నిన్న రాశి ఫలాల్లో కూడా చాలా మంది జ్యోతిష్యులు అట్లాగే వేణుస్వామి అని ఉంటారు, ఫేమస్ ఆస్ట్రాలజీ. సో ఆయన కూడా చెప్పారు, మీరు గమనించారో లేదో, ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో పాములు ఎక్కువ కనిపిస్తాయి, అట్లాగే పాము కాట్లు ఎక్కువ ఉంటాయని. సో ఇట్లాంటి కేసెస్లో ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మన ఎవరైతే మన ఛానల్ని చూస్తుంటారో వాళ్ళకి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని బేసికల్గా ఈ వీడియో చేశాను. సో పాము యొక్క విషం మనకి కరిచినప్పుడు ఏం చేస్తాయి అంటే వాటిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి కొన్ని పాములు డైరెక్ట్ మన నరం ఏదైతే ఉందో అంటే ఇప్పుడు బ్లడ్ వీన్స్ అంటారు కదా, వాటిల్లోకి ఇంజెక్ట్ చేస్తాయి విషాన్ని. సో ఆ విషం అనేది డైరెక్ట్ మళ్ళీ మన వీన్స్ ద్వారా మన మొత్తం సర్క్యులేటరీ సిస్టంలో ట్రాన్స్ఫర్ అయ్యి సో దాని యొక్క టాక్సిక్ ఎఫెక్ట్స్ అంటే దాంట్లో ఉండేవి టాక్సిన్స్. సో అంటే కొన్ని మన మెటబాలిజంని బ్లాక్ చేసే బ్లాకేడ్ టాక్సిన్స్ అనమాట. సో అవి దాని మన బ్లడ్ స్ట్రీమ్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి వాటి సైట్ ఆఫ్ ఏదైతే యాక్షన్ అక్కడికి రీచ్ అయ్యి వాటి మీద యాక్షన్ చూపిస్తాయి. అండ్ రెండో రవి కొన్నిసార్లు పొడపాములు అంటారు. నేను ఫస్ట్ కేసు చెప్పాను కదా, ఇది ఎక్కువ నాగుపాముల కేసులో జరుగుతుంది. రెండోది పొడపాములు అంటారు, వైపర్స్ అంటారు. సో ఇట్లాంటి వాటిలో ఏం జరుగుతుందంటే ఇవి బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ చేయటం కాదు, ఎప్పుడైతే కాట్ వేస్తే ఆ టైంలో అక్కడ బ్లడ్ వెజల్ని కొంచెం ఛిద్రం చేస్తాయి, అంటే డిస్ట్రక్ట్ చేసి దాంట్లోకి వాటి టాక్సిన్స్ని రిలీజ్ చేస్తాయి. దానివల్ల ఏంటంటే బ్లడ్ వీన్స్ అనేవి పగిలి అక్కడ బ్లడ్ అనేది సో బాడీలో కూడా డిఫరెంట్గా సర్క్యులేట్ అయ్యి, అందుకోసమే పొడపాములు కరిచినప్పుడు అక్కడక్కడ పొడొచ్చింది అంటారు చూడండి, అవి బేసికల్గా కలిగేది. సో ఈ విధంగా పాములు వాటి యొక్క విషయాన్ని మనుషుల్లోకి కానీ లేకపోతే వేరే ఏ రకమైన యానిమల్స్లోకి కానీ చొప్పించి వాటి యొక్క టాక్సిక్ ఎఫెక్ట్ అనేది చూపిస్తాయి. సో ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి ఫ్రెండ్స్. ఇమ్యూనాలజీ అంటే బేసిక్స్ తెలిసిన వాళ్ళకి చెప్తున్నాను. ఇమ్యూనాలజీలో ఏదైనా ఒక మాలిక్యూల్ కానీ లేకపోతే అది లోపలికి వెళ్ళినప్పుడు దానికి రెండు రకాల ప్రాపర్టీస్ ఉంటాయి అంటారు. ఒకటి దాని యొక్క స్పెసిఫిక్ నేచర్, అంటే లైక్ ఇప్పుడు బై సపోజ్ నేను ఒక వ్యాక్సిన్ని పంపిస్తే దానికి ఇమ్యూనిటీ లోపల నాకు ఇమ్యూనిటీని క్రియేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. అట్లాగే పాము విషయానికి ఏంటంటే లోపలికి వెళ్ళి టాక్సిక్ ఎఫెక్ట్ అంటే దాని యొక్క యాక్షన్ని మన మీద చూపించే ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది, టాక్సిన్ ఎఫెక్ట్. రెండోది ఏంటంటే ఆ మాలిక్యూల్ లోపలికి వెళ్ళినప్పుడు మన బాడీ సిస్టమ్ ఏంటంటే ఇది ఒక కొత్త మాలిక్యూల్గా గుర్తుపట్టి దానికి అగైనెస్ట్గా యాంటీ బాడీస్ని తయారు చేసే నేచర్ ఉంటుంది. సో ఈ రెండు క్యారెక్టర్స్ ఏ ఫారిన్ పార్టికల్కైనా ఉంటాయి. సో ఇక్కడ నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా తయారు చేస్తారని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా బేసికల్గా ఏదైనా ఒక కొత్త మాలిక్యూల్కి ఈ రెండు ప్రాపర్టీస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ బాడీలోకి వెళ్ళినప్పుడు జరిగేది. ఓకే, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. పాము విషానికి యాంటీడోట్స్ ఎలా తయారు చేస్తారు అని. సో ఈ ప్రొడక్ట్స్ని ఏమంటారంటే
యాంటీ వినమ్స్ అంటారు. యాంటీ వినమ్ ఇంజెక్షన్స్ అంటే వినమ్ మన ఏదైతే పాము యొక్క విషం ఉందో దానికి ఆపోజిట్గా పనిచేసే ఇంజెక్షన్స్ అని. సో వీటిని తయారు చేయడానికి అసలు ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే ఈ మ్యానుఫ్యాక్చర్కి ఈ యాంటీవినం తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఆ కంపెనీస్ ఏమైనా వాళ్ళకి ఫస్ట్ ఒక ముడి పదార్థం కావాలి. అదేంటి అని అంటే మళ్ళీ పాము విషమే. సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే మనకి కొన్ని ఫేమస్ స్నేక్ సెంటర్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు చెన్నైలో అడయార్లో ఒకటి ఉంటుంది, నేషనల్ స్నేక్ పార్క్ అని. అట్లాగే కొన్ని డిఫరెంట్ ఏరియాస్లో స్నేక్ పార్క్స్ అని ఉంటాయి. అక్కడ ఏం చేస్తారంటే పాముల్ని చాలా జాగ్రత్తగా డిఫరెంట్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో లేకపోతే మన ఇండియన్ కానీ లేకపోతే ఫారిన్లో కానీ తిరిగే పాములు ఏవైతే ఉన్నాయో సో వాటి వలన మనకి ఇబ్బంది కలిగే ఈ ప్రపంచంలో ఉండే డిఫరెంట్ రీజియన్స్లో అంటే వెరీ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళ యొక్క నేషనల్ పార్క్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఇండియాకి సంబంధించి ఈ యొక్క జియోగ్రఫికల్ ఏరియాలో ఏ కైండ్ ఆఫ్ పాములు దొరికితే వాటన్నిటిని సేకరించి పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇది ఒక రకంగా జనం కోసం చేసే పని. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ పాముల్ని ఒక సర్టెన్ ఏజ్ వాటికి కావాల్సిన ఏజ్ అనేది డెవలప్ అయిన తర్వాత సో వాటి యొక్క విషం ఉంటుంది కదా ఆ విషాన్ని బాటిల్స్లో కలెక్ట్ చేస్తారు. అంటే మీకు అందరికీ ఇది చాలా డిఫరెంట్గా అనిపించవచ్చు, అరే పాము విషం బాటిల్స్లో ఎలా కలెక్ట్ చేస్తారని. దానికి కూడా సపరేట్ టెక్నిక్స్ ఉంటాయి. సో పాముల్ని జాగ్రత్తగా వాళ్ళు ఒక గ్లాస్ ఛాంబర్స్లో మెయింటైన్ చేసి వాటిని రెచ్చగొట్టినప్పుడు అవి ఆ సర్ఫేసెస్ మీద బైట్స్ ఇచ్చినప్పుడు వాటిని కలెక్ట్ చేయటం. అట్లాగే కొన్నిసార్లు ఏంటంటే సేఫర్ టెక్నిక్స్ ఉంటాయి. పాముని పెట్టుకుని వాటి యొక్క ఏదైతే విషాన్ని డెవలప్ చేసే ఆ గ్లాండ్ ఉంటుందో అంటే గ్రంథులు అంటారు కదా దాన్ని పట్టుకుని పాము నుంచి ఆ విషయాన్ని స్క్వీజ్ చేసి బాటిల్లో కలెక్ట్ చేయటం. సో ఇలాంటి ప్రాసెస్ ద్వారా బాటిల్లో చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ మనకు తెలిసింది కదా ఒక రక్త పరీక్షకి ఎంత వస్తుందో అంత అమౌంట్ ఆఫ్ విషయాన్ని కలెక్ట్ చేస్తారు. సో అలా కలెక్ట్ చేసి వాటిల్ని బై సపోజ్ నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ కూడా లైఫ్లైజ్డ్ పౌడర్ ఫామ్లోకి మార్చడం ఇట్లాంటివి నేను చెప్పాను. సేమ్ మేనర్లో వీటిని కూడా కొన్నిసార్లు పౌడర్లోకి మారుస్తారు, కొన్నిసార్లు అట్లాగే లిక్విడ్గానే ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ తయారు చేయడానికి అంటే కొన్ని కంపెనీలకి ఆర్గనైజేషన్ అంటే ఇండియన్ డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ అనేది వీళ్ళు పాము విషయానికి అగైనెస్ట్గా మందులు తయారు చేయడానికి లైసెన్స్ ఉందని లైసెన్స్ ఇస్తారు. అలా లైసెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఆ విషయాన్ని అమ్ముతారు. సో ఆ విషయాన్ని వాళ్ళు అమ్మాలంటే చాలా డాక్యుమెంటేషన్ ఇంపార్టెంట్. ఫస్ట్ వాళ్ళు ఇండియన్ డ్రగ్ అథారిటీ నుంచి లైసెన్స్ తెచ్చుకోవాలి, అట్లాగే వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. అండ్ ఇంకొకటి వీళ్ళకి ఎంత విషయం అనేది ఇచ్చారనేది రికార్డ్ మెయింటైన్ చేయాలి. అట్లాగే ఆ కంపెనీ అది తీసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు ఎంత వాడారనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్తో సహా వాళ్ళు మెన్షన్ చేయాలి. అంత కంట్రోల్ ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి కోసం ఇచ్చిన ఒక మంచి కార్యక్రమం కోసం వీళ్ళు ఇచ్చిన విషయం అనేది వేరే ఇంకొక దురుద్దేశంతో దుర్వినియోగం కాకూడదు అని మెయిన్ పర్పస్. సో అట్లా ఇచ్చిన తర్వాత మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి వస్తుంది. సో ఈ మధ్యలో ఒక కేసు ఉంటుంది, అది ఐదర్ స్నేక్ పార్కుల్లో ఏదైతే ఉన్నారో ఆ స్నేక్ పార్క్ రీసెర్చ్ సెంటర్లో జరగవచ్చు లేకపోతే ఇక్కడ. ఎందుకనంటే నేను ఇందాక మీకు చెప్పాను పాము విషయానికి ఉండే గుణం ఏంటి అని అంటే ఎదుటి యానిమల్ని కానీ ఎదుటి జంతువుని కానీ లేకపోతే మనిషిని కానీ చంపే గుణం ఉంటుంది కదా. సో దానికి ఉన్న ఆ గుణాన్ని నిర్వీర్యం చేయాలి అంటే ఇనాక్టివేట్ చేయాలి. సో దానికోసం ఏంటంటే ఈ విషయానికి కొన్ని ఏదైతే విషం సొల్యూషన్ ఉందో దానికి కొన్ని కెమికల్ ట్రీట్మెంట్స్ చేస్తారు. అయితే కెమికల్తో కానీ లేకపోతే వేడి చేసి కానీ దానికి ఉన్న గుణాన్ని నిర్వీర్యం చేస్తారు. అంటే అది ఓన్లీ ఇప్పుడు వేరే దాంట్లో అంటే ఒక సర్టైన్ అమౌంట్ వరకు వేరే యానిమల్లో ఇంజెక్ట్ చేసినా కూడా ఆ యానిమల్ని చంపే కెపాసిటీ ఉండదు. అదొక కొత్త మాలిక్యూల్గా లేకపోతే ఒక కొత్త మాలిక్యూల్గా ఆ యానిమల్ బాడీలోకి మాత్రమే ఎంటర్ అవుతుంది. ఆ విధంగా సో ఇనాక్టివేట్ చేసిన వేనమ్ని ఐదర్ మ్యానుఫ్యాక్చరర్స్ సప్లై చేస్తారు, లేకపోతే మ్యానుఫ్యాక్చరర్స్
వాళ్ళ రీసెర్చ్ సెంటర్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే వేనం కలెక్షన్ తర్వాత దాన్ని ఇనాక్టివేట్ చేయడం, చేసిన తర్వాత ఇష్యూ చేస్తారు. సో ఇక్కడి నుంచి అసలు సినిమా అంతా కూడా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎవరైతే పాము కాటుకి విరుగుడు తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో ఆ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ దగ్గర వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అంటే వాళ్ళు ఫస్ట్ దీనికి విరుగుడు తయారు చేయడానికి వాడే యానిమల్స్ ఏంటో తెలుసా మీకు అందరికీ? గుర్రాలు కానీ కంచరగాడిదలు కానీ, సో వాటి జాతులు అంటే హార్సెస్ అని మ్యూల్స్ అని ఇలా ఉంటాయి. సో వాటిని ఫస్ట్ మెయిన్ సాధనంగా వాడతారు. సో అక్కడ ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ప్రోటోకాల్ ప్రకారము గుర్రాలకి ఒక ఫిక్స్డ్ డోసేజ్లో వేరే ఇంకా కొన్ని మెడిసిన్తో కలిపి గుర్రాలకి ఈ ఏదైతే మెడిసిన్ ఉందో లేకపోతే ఏదైతే ఇనాక్టివేటెడ్ వేనం ఉందో దాన్ని ఇంజెక్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఎవడ పడితే వాడు చేయరు. చాలా పకడ్బందీగా చాలా క్రమబద్ధమైన SOP అని నేను ఇంతకుముందు చెప్పా, ఒక ప్రోటోకాల్ ప్రకారము వెటర్నరీ డాక్టర్స్ సమక్షంలో వెటర్నరీ డాక్టర్స్ మాత్రమే ఇస్తారు. ప్రతి ఒక్క దానికి కంట్రోల్ ఉంటుంది. సో అలా ఇచ్చిన తర్వాత 100 రోజుల నుంచి 120 రోజులు, కొన్నిసార్లు 130 రోజులు. సో మన యొక్క ఫార్ములేషన్ను బట్టి లేకపోతే వీళ్ళు తయారు చేసే విషం యొక్క అంటే కొన్నిసార్లు ఏంటంటే ఒక పాముకు తయారు చేస్తారు, కొన్నిసార్లు అదే ఎట్లాగో మనము ఇంజెక్ట్ చేస్తున్నాం కదా, ఇదే ఇంజెక్ట్ చేసే ఒకటే ఇంజెక్షన్లో మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే మనకు పాములో కొన్ని కట్ల పాము అంటాము, నాగు పాము అంటాము, అట్లాగే రక్త పింజర్లు అంటాము. సో ఇట్లా ఇంకా చాలా ఉంటాయి. సో అలాంటి వాటన్నిటికీ కూడా ఎగైనెస్ట్గా సో వాటికి సంబంధించిన అన్ని రకాల విషాలను అన్నీ కలిపి ఒక చోట యాడ్ చేసి సమపాలలో సో దాన్ని ఇంజెక్ట్ చేస్తారు. సో అలా ఇలా ఒక ఫిక్స్డ్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారము సో హార్సెస్కి విషాన్ని లేకపోతే ఏదైతే ఈ బ్లెండెడ్ ఉందో వేనము దాన్ని ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో అలా ఒక 100 రోజులు లేకపోతే 120 రోజులు 130 రోజులు తర్వాత ఆ యానిమల్స్ నుంచి ఇప్పుడు మనము హాస్పిటల్స్ బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటే బ్లడ్ ఎలా కలెక్ట్ చేస్తాం, లేకపోతే మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నాను ఫ్రెండ్స్, లైక్ కరోనా వచ్చింది. కరోనా టైంలో మీకు తెలుసో తెలీదో అంటే చాలామంది వినుంటారు. ఫస్ట్ ఒకసారి ఒక పేషెంట్కి వచ్చేసేసి అతను సక్సెస్ఫుల్గా ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కొన్ని చాలా క్రిటికల్ మళ్ళీ ఇంకెవరికైనా క్రిటికల్ కేసు వచ్చినప్పుడు ఎవరైనా సక్సెస్ఫుల్గా హాస్పిటల్ నుంచి రికవర్ అయ్యి వెళ్ళిపోయిన పేషెంట్స్ ఉన్నారా అని ఎతికారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ తీసుకుని వాళ్ళ బ్లడ్లో నుంచి కరోనా యాంటీబాడీస్ తీసుకుని ఆ పేషెంట్స్కి ఇంజెక్ట్ చేస్తే ఇమీడియట్గా రికవర్ అవుతారు. సో ఇక్కడ కూడా అట్లాగే బ్లడ్ అనేది కలెక్ట్ చేసుకుని యానిమల్స్ నుంచి అంటే హార్సెస్ నుంచి ఆ బ్లడ్ని తర్వాత ప్రాసెసింగ్ పంపిస్తారు. ఇక్కడ ఒక గ్రేట్ టెక్నిక్ ఉంటుంది, ప్లాస్మా ఫెరిసిస్ అంటారు. అందరూ అనుకోవచ్చు అమ్మో యానిమల్స్ ఏంటి హింసిస్తారా అని. ఏమీ హింసించరు. వాటికి పెట్టే ఫుడ్ వాటికి రియల్లీ చెప్పాలి అని అంటే మనం ఇంజెక్షన్ తయారు చేసేదానికంటే వాటికి పెట్టేది ఇంకెక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఇదంతా కూడా బికాస్ మానవ సేవే మాధవ సేవ అన్నట్టు ఒక మంచి పని కోసం చేస్తున్నారు కాబట్టి సో ఏంటంటే చెయ్యక తప్పదు. బికాస్ మానవాళ్ళని బతికించాలి అని అంటే కొన్ని అనేవి అవి ఏమంటారు మనకి కొంచెం హర్టెడ్గా ఉన్నా కూడా లేకపోతే ఒక జీవి అనేది బాధపడుతున్నా కూడా అల్టిమేట్గా ఇంకొక జీవి యొక్క లేక ఇంకొక ప్రాణం యొక్క ప్రాణాన్ని నిలబెట్టాలి అని అంటే ఆటోమేటిక్గా కొన్ని తప్పదు. సేమ్ మేనరు సో ఇక్కడ జరిగేది ఏంటంటే ప్లాస్మా ఫెరిసిస్ అంటారు. వాళ్ళు అట్లా కలెక్ట్ చేసిన బ్లడ్లో నుంచి రక్త కణాలను మళ్ళీ సపరేట్ చేసి ఆ రక్త కణాలను మళ్ళీ ఏదైతే యానిమల్ నుంచి తీసుకున్నారో దానికి ఇంజెక్ట్ చేస్తారు. తర్వాత ఆ యానిమల్కి తగినంత రెస్ట్ ఇచ్చి చాలా ఫుడ్ అదంతా కూడా చాలా బాగా అద్భుతంగా చూసుకుంటారు. సో అది యానిమల్స్ విషయంలో ఏ ఇబ్బంది ఉండదు. దానికి వాటిని చూసుకోవడానికి అట్లాగే చాలా రూల్స్ అనే రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు. సేమ్ మేనరు ఏదైతే బ్లడ్ లేకపోతే దాని నుంచి సపరేట్ చేసిన ప్లాస్మా అనేది కలెక్ట్ చేశారో తర్వాత కొన్ని మనకి ప్యూరిఫికేషన్ టెక్నిక్స్ ఉంటాయి. సో అది ఆ స్టేజ్లో ఏం చేస్తారంటే
ఆ యొక్క ఏదైతే ప్లాస్మా ఆ సొల్యూషన్ ఉందో దాని నుంచి మనకి కావాల్సిన యాంటీడోట్స్, దీన్నే యాంటీబాడీస్ అంటారు. సో వేనంకి సంబంధించిన యాంటీబాడీస్ని ప్యూరిఫై చేసి కలెక్ట్ చేసుకుంటారు. ఇలా కలెక్ట్ చేసిన యాంటీబాడీస్ని నేను ఇంతకుముందు మీకు ఇంజెక్షన్స్ ఎలా తయారు చేస్తారని చెప్పాను కదా, కాంపౌండింగ్ అంటారు కదా, ఆ స్టేజ్లో బ్లెండింగ్ ప్రాసెస్ అంటే అన్నిటిని కలిపి మిక్స్ చేసుకుని ఆ ఫార్ములేషన్ ప్రకారము మొత్తం టోటల్ ప్రాసెస్ అనేది సేమ్ ఇంజెక్షన్స్ నేను మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో డిఫరెంట్ స్టేజెస్ లేకపోతే ఏమేమి కేర్స్ తీసుకుంటారో అన్ని జాగ్రత్తలు పాటించి ఆ విధంగా ఫిల్ చేసి సో మళ్ళీ ఇంజెక్షన్స్ని రెడీ చేస్తారు. చూశారు కదా. సో ఇక్కడ ఏదైతే పాము మనని లైక్ దానికి హాని కలిగించినప్పుడు ఆ హాని కలిగించే యానిమల్ని కానీ లేకపోతే ఆ వ్యక్తుల్ని కానీ నుంచి తప్పించుకోవడానికి కాటు వేయడం అనే ఒక ప్రక్రియ ద్వారా మనిషిలోకి ఇంజెక్ట్ చేసే విషాన్ని ఉపయోగించుకుని మళ్ళీ దానికే విరుగుడు తయారు చేయడం. చాలా మనకి సామెతలు అనేవి చాలా అలవాటే కదా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని, లేకపోతే ఇట్లాగే సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. విషానికి విరుగుడు విషంతోనే అవుతుంది. సో ఈ విధంగా బేసికల్గా ఇది తయారు చేస్తారు. మీకు ఇంకా తర్వాత ఓకే ఇంజెక్షన్ ఫిల్లింగ్ ఇది ఎలా చేస్తారంటే ఆ వీడియో చూడండి, మన వీడియో ఇంజెక్షన్స్ ఎలా తయారు చేస్తారనేది. సో ఫస్ట్ పార్ట్ అంతా కూడా ఇది. నేను మీకు అందరికి ఇంకోటి ఎందుకు చెబుతున్నానంటే ఫార్మా ఇండస్ట్రీలోనే కాదు చాలా చోట్ల ఫ్రెండ్స్, ప్రతి కంపెనీలో కూడా ఇప్పుడు లేటెస్ట్గా బికాస్ ప్రతి ఒక్కళ్ళు సెక్యూరిటీలో బేసిక్ ఎలిమెంట్గా యాంటీవెనమ్ అంటే యాంటీవెనమ్ ఇంజెక్షన్స్ని వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు అట్లీస్ట్ ఒక 5 to 6 నుంచి. ఎందుకు అని అంటే నైట్ పూట కూడా షిఫ్ట్లో కూడా ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు. అట్లాగే డిఫరెంట్ వాక్స్లో లేకపోతే ఎక్కడో చోట ఆ ఎన్విరాన్మెంట్లో ఎప్పుడైనా అనుకోని విధంగా ఏదైనా పాము కాటు అనేది జరిగితే ఇమీడియట్గా అక్కడ పనిచేసే ఆ వ్యక్తి ఎవరైతే పాము కాటుకు గురయ్యారో ఆ వ్యక్తిని సేవ్ చేయటం కోసం యాంటీవెనమ్ అనేది వెంటనే అక్కడ ఎనీహో ఆర్గనైజేషన్స్ అంటే దాంట్లో మెడికల్ డిస్పెన్సరీస్ ఉంటాయి, డాక్టర్స్ కూడా ఉంటారు. ఆటోమేటిక్గా వాళ్ళకి ఇమీడియట్గా ఇవ్వడానికి ఎక్కడికో పరిగెత్తుకెళ్ళిపోయి వెనమ్ని తీసుకొచ్చాకంటే సో వాళ్ళకి రెడీ రెగ్యులర్గా అక్కడ హ్యాండీగా ఉండేటట్టు పెడుతున్నారు. సేమ్ మేనరు, ఇదేం పెద్ద కష్టమైన పని కాదు, అవి 2 to 8 degreesలోనే మెయింటైన్ అవుతాయి. సో నా రికమెండేషన్, దిస్ ఈజ్ యాజ్ ఎ పర్సనల్ రికమెండేషన్, ఐ డోంట్ నో దీంట్లో ఎన్ని రెగ్యులేషన్స్ ఏముంటాయో. ప్రతి ఒక్కళ్ళం కూడా మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయి. సో ఎవరైతే గ్రామాల్లో విలేజెస్లో వెరీ స్పెసిఫికల్లీ ఫార్మర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ 2 vials 3 vials కొనుక్కుని వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. బికాస్ వీటి యొక్క వెలిడిటీ అనేది దగ్గరగా 2 years నుంచి 3 years దాకా ఉంటుంది. దాంట్లో ఏమి ఇబ్బంది ఉండదు. సో ఇది ఒక బేసిక్ సజెషను. ఇంకా దాంట్లో ఏమన్నా ఓన్లీ నాకు ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తాను ఇలాంటిదైతే నాకు తెలిసి, బికాజ్ నేను అట్లా ఆ కంపెనీలో కూడా పనిచేశాను. 99 కేసెస్లో ఉండదు, బట్ ఏదైనా డాక్టర్స్ రిక్వైర్మెంట్ ఉంటేనే మేము ఇస్తాం. ఇలాంటిదంటే కూడా ఓకే, మనం ఏం చేయలేము, రూల్స్ అలా ఉంటాయి. బట్ దిస్ ఈజ్ యాజ్ ఎ బేసిక్ రికమెండేషన్. సో అందరికీ కూడా ఈ కాన్సెప్ట్ లైక్ అసలు పాము విషానికి యాంటీడోట్ అనేది ఎలా తయారు చేస్తారని అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్. సో నెక్స్ట్ వీడియోస్లో ఓకే మన ఫార్మా రిలేటెడ్ టాపిక్స్తో మళ్ళీ మంచి కాన్సెప్ట్స్తో మళ్ళీ వద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే మన వీడియోస్ని పూర్తిగా చూడండి. అంటే మీకు మధ్యలో బోర్ కొట్టచ్చు, బట్ ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క చిన్న కాన్సెప్ట్ కూడా అర్థం కావాలని దాంతోనే చాలా నేరేటివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. సో కంప్లీట్గా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి. సో యూ విల్ గెట్ బెనిఫిట్స్ అండ్ మన ఎక్స్ప్లెనేషన్ లైక్ వాటి వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ షేర్ చేయండి. అలాగే వాళ్ళని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.